వినియోగదారుల హక్కులను కాపాడడంతో పాటు వినియోగదారులు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి రూపొందించిన వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్ కోరారు. కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా పౌర సరఫరాల శాఖ, పాఠశాల విద్య, జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ వసంతకుమార్, నెంబర్ సూచి, డిఈఓ పి రమేష్ ఇతర శాఖల అధికారులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కమర్షియల్ ట్యాక్స్, హైయర్ ఎడ్యుకేషన్, ఫుడ్ కంట్రోల్, సెట్రాస్, లీగల్ మెట్రాలజీ, జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య సభ్యులు హాజరైన ఈ సమావేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు చేసి ఇతర అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. తొలుత పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, ఆహార భద్రతా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను జేసీ అపూర్వ భారత్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భారత్ మాట్లాడుతూ 1986లో వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చిందని, అప్పటి నుంచి భారతదేశంలో ప్రతి ఏటా డిసెంబర్ 24న వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని అన్నారు. నాణ్యత లేని, కల్తీ చేసిన పదార్థాలను అరికట్టేలా ప్రతి ఒక్కరూ జాతీయ వినియోగదారుల హక్కులు, రక్షణపై రూపొందించిన చట్టాలను అవగాహన పెంపొందించుకోవాలని జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా తూనికలు, కొలతలు శాఖ డిప్యూటీ కంట్రోలర్ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిఏడి నందాజీ, ఎఫ్ఎస్ఓ సుబ్బారావు, సెట్రా సీఈఓ కేవీఎస్ కాశీ విశ్వేశ్వరరావు, వినియోగదారుల సంఘాల సమైక్య ప్రతినిధి బి శివమూర్తి తదితరులు పాల్గొన్నారు. First of all, I'd like to thank the President Garu for inviting me here. I will speak only about two things. First, all of you students who are there, young generation who are there, they should understand the importance of Consumer Protection Act and what are your rights under this act. This is a very important act in which if you get fraud, if you are facing any problem regarding as a consumer, so you need to understand this law. And second of all, the most important thing, all over India, all over world, you know, this cancer is happening. Very high number of cancer patients are coming, and the major reason is diet. Because of the adulteration, past 50 years, whatever we have eaten, because of that, cancer is happening now, and it is rising day by day. So we need to be more aware of what we are eating. We need to be more aware about the rights that you have. And I wish you all the best and thank you for